హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్‌వి మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం క్యాబేజ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా క్యాబేజ్ తీసుకొని, కడుక్కొని, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక కడాయి తీసుకొని, దాన్ని స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, ఆయిల్ వేసుకుందాం. దాంట్లో వేసుకొని, ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయలనే కాదు, దీంట్లో మనం కారం కూడా వేసుకోవచ్చు. మీరు ఇంట్లో పట్టించుకున్న కారం ఉన్నా, లేకపోతే షాప్ నుంచి తెచ్చుకున్న కారం అయినా ఓకే అండి. అది వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని, దాంట్లో క్యాబేజీ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ వేసేసుకొని, మనము మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి. వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన వెంటనే శనగపప్పు వేసుకోవాలి. దాని తర్వాత గుండు మినపప్పు వేసుకోవాలండి. వేసుకొని అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు 2 రెమ్మలైతే సరిపోతుంది. అది వాష్ చేసుకొని దాన్ని కూడా వేసుకోండి. అది వేగిన తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు మధ్యకి కట్ చేసుకొని అది వేసుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అని క్యాబేజ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి గుప్పడి పక్కన పెట్టుకోవాలండి. అవి మిక్సీ పట్టకూడదు. అవే దీంట్లో వేసుకోవాలి. వెంటనే వేసిన వెంటనే మిక్సీ పట్టిన ఏదైతే క్యాబేజ్ పచ్చడి ఉందో దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఎక్కువసేపు క్యాబేజ్ని ఫ్రై చేయకూడదు. ఆ క్యాబేజ్ ముక్కలని ఫ్రై చేయకూడదు. పచ్చడి వేసిన తర్వాత మీరు 5 మినిట్స్, 10 మినిట్స్ వరకు మెల్లగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవ్వరు నమ్మరు ఇది క్యాబేజ్ పచ్చడి అని అంటే. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. యాక్చువల్‌గా మిక్సీ పట్టేటప్పుడే పసుపు, ఉప్పు వేసుకోవాలి. నేను వేసుకోలేదు. అందుకని లాస్ట్‌లో వేస్తున్నాను. వేసుకొని మీరు కలుపుకొని ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది నాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి.